హాయ్ అండి అందరికీ. ఈరోజు ప్లెయిన్ దోశ కాకుండా చికెన్ దోశ చూద్దామండి. ఫస్ట్ దోశ ఇలా వేసుకొని ఇప్పుడు చికెన్ కర్రీ వేయండి. పీసెస్ అవసరం లేదు, దీంట్లో బోన్స్ అవి లేకుండా చూసుకోండి జాగ్రత్తగా. కొంచెం ఆయిల్, చికెన్ కర్రీ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి దోశ మొత్తం నీట్గా. మీకు ఇంకొంచెం స్పైస్ కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోండి దీని మీద. ఇప్పుడు చికెన్ పీసెస్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి, బోన్స్ లేకుండా. వాటిని ఎలా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు బాగా కాలనివ్వండి. ఫోల్డ్ చేసేసి ఒక హాఫ్ మినిట్ బాగా వేగనివ్వండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్లిప్ చేసేయండి. ఇలా 2 సైడ్స్ కూడా సన్న మంట మీద వేయించుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. బాగా రోస్ట్ అయిపోయింది, నీట్గా ఉందండి. దీన్ని పల్లి చట్నీలో కూడా బాగుంటుంది, ఇలాగే బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్ అండి.